అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ ఎం వెంకటేశ్వరరావు గారు రచించిన సుఖాంతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 8 గంటలు. అప్పుడే నిద్రలేచి హాల్లోకి వచ్చింది తల్లి సుభద్రమ్మ. సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్న కొడుకుతో, సూర్య, ఆఫీస్కి బయలుదేరుతున్నావా అంది. అవునమ్మా. కాఫీ పెట్టుకున్నావా? అవును, నీకు ఇమ్మంటావా అన్నాడు. నీకు అనువుగా చేసిపెట్టే అదృష్టం నాకు లేకపాయే. ఈ కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు ఏ పని చేయకుండా బాధపడుతున్నాయి. అందులోనూ చలికాలం అంది మూలుగుతూ. పర్వాలేదమ్మా, నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ఈ శనివారం అపాయింట్మెంట్ తీసుకున్నాను, నిన్ను తీసుకెళ్తానులే. ఏం వైద్యాలో ఏంటో, ఎన్ని రకాల వైద్యాలను చేయిస్తావు నాకు? ఈ నొప్పులు తగ్గేవి కాదు అంది నిర్లిప్తతగా. సరే, నేను బయలుదేరుతున్నానమ్మా అన్నాడు. అంతలో సూర్య ఫోన్ మోగింది. హలో, చెప్పు సుమా. అన్నయ్య, ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను, కాని అమ్మకే కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ శనివారం ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నాను. అన్నయ్య, నాకు కొంచెం మనీ పంపించు, కాలేజ్లో ల్యాబ్లో కట్టాలి. అర్జెంటా? 2 రోజులు టైం ఉందా అన్నాడు. అలాగే, 2 రోజులు ఆగి పంపు. ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేశాడు. బయలుదేరుతుంటే, సూర్య, ఇవాళ అక్క వనజ వస్తానని ఫోన్ చేసింది అంది సుభద్రమ్మ. మొన్నే కదమ్మా వచ్చి వారం రోజులుండి వెళ్ళింది. చీరలేవో కొనుక్కోవాలంటరా? ఏ, వాళ్ళున్న చోట బట్టల షాపులు లేవా? అయినా ఇవాళ షాపుల దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, ఆన్లైన్లో బుక్ చేస్తే చాలు, ఏం కావాలన్నా ఇంటికొస్తాయి అన్నాడు. వస్తానంటే కన్న తల్లిగా వద్దని ఏమని చెప్పేది? సరే, నీ ఇష్టం అని బయటకొచ్చేశాడు సూర్య. సూర్య తండ్రి రాజారావు బ్రతుకున్నప్పుడు సూర్యకి ఏ చింత ఉండేది కాదు. ఇప్పుడు ఓ పక్క ఆర్థిక బాధలు, మరో పక్క బరువు బాధ్యతలు. వచ్చేదానికి ఖర్చయ్యేదానికి పొంతం లేదు. చదివిన చదువుకి చేసే ఉద్యోగంలా ఊహా జీవితానికి వాస్తవ జీవితానికి, నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది. తీరం చేరని నావలాంటి కుటుంబాన్ని నడిసంద్రంలో వదిలి రాజారావు అకాల మరణం పాలయ్యాడు. తండ్రి వదిలిన బాధ్యతల్లో ముఖ్యమైనవి ఓ కొలిక్కి తెచ్చాడు సూర్య. రాజారావు మరణంతో అప్పటి వరకు ఉంటున్న రైల్వే క్వార్టర్స్ ఖాళీ చేయాల్సొచ్చింది. తండ్రి ఎప్పుడో బొల్లారం సమీపంలో కొన్న 200 గజాల స్థలంలో అసంపూర్తిగా కట్టొదిలేసిన ఇంటిని పూర్తి చేశాడు. తండ్రి బ్రతుకున్నప్పుడే అక్క వనజకి పెళ్లి సంబంధం కుదరటంతో ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కాకుండా తండ్రి మరణించటంతో సంవత్సరం పాటు వాయిదా పడ్డది. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాక అక్కకి అదే సంబంధం పెళ్లి చేశాడు సూర్య. ఇల్లు కట్టడం కోసం తండ్రి చేసిన అప్పులు అలానే మిగిలిపోయాయి. గుడ్డులో మెల్లగా తండ్రి చేసిన రైల్వే ఉద్యోగానికి కంపాసినేట్ గ్రౌండ్స్లో సూర్యకి జూనియర్ క్లర్క్ ఉద్యోగం వచ్చింది. చెల్లెలు సుమ ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ కోర్సు చదువుతోంది. తల్లి సుభద్రమ్మకి అనారోగ్యం, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తరచూ వస్తూ ఉండటంతో హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాలు చేయించినా మోకాళ్ల నొప్పులు మాత్రం తగ్గటం లేదు. ఇప్పుడు మోకాళ్లకి సర్జరీ చేయించాలనుకొని శనివారానికి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడు. సుభద్రమ్మకి భర్త పెన్షన్ నెల నెలా వస్తుంది, కాని ప్రతి నెల ఏదో ఒక అదనపు ఖర్చు వస్తూనే ఉంది. దానికి తోడు వనజ ప్రతి నెల ఏదో ఒక కారణం చెప్పి పుట్టింట్లో కనీసం వారమైనా ఉండి వెళ్లటం పరిపాటయ్యింది. ఏదైనా అంటే, నీ సంపాదనలో నాకు పైసా అక్కర్లేదు, అమ్మకి నాన్న పెన్షన్ వస్తుంది, నీ సంగతి నువ్వు చూసుకో అని వనజ అనటంతో సూర్య మౌనం అయిపోయాడు. సుమ డెంటల్ డాక్టర్ కోర్సు చదువుతుంటే ఖర్చు వేలల్లో ఉంటున్నాయి. తల్లికొచ్చే పెన్షన్ చన్నీళ్లకి వేడి నీళ్ల ఉపయోగపడుతుందని అనుకున్నాడు. కాని ఆ డబ్బు ప్రతి నెలా చల్లా చెదరవుతుందని ఊహించలేదు సూర్య. ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్నాడు. 10 గంటలకు వనజ వచ్చింది. కూతుర్ని చూడటంతోనే అప్పటి వరకు ఉన్న అనారోగ్యం పక్కకు నెట్టి రుచికరంగా వంట చేసింది. మధ్యాహ్నం తల్లి కూతురు షాపింగ్కి బయలుదేరారు. తల్లితో, నాకు నువ్వు సెలెక్ట్ చేసే చీరలే నచ్చుతాయమ్మా,
నీతో షాపింగ్ చేస్తేనే మ్యాచింగ్ బ్లౌజు, ఇన్నర్సు అన్నీ దొరికే చోటుకి తీసుకెళ్తావు. బట్టల్లో నాణ్యత నీకు తెలిసినంతగా నాకు తెలీదు అని తల్లిని పొగిడితే చాలు. వనజ చీరలకయ్యే ఖర్చు, చివరికి బ్లౌజు కూలీకి అయ్యే ఖర్చు కూడా సుభద్రమ్మ పెన్షన్ డబ్బుల నుండే ఇచ్చేస్తుంది. అంతేనా? మా ఆయనకి ఆ పచ్చడంటే ఇష్టం, ఫలానా స్వీట్ అంటే ఇష్టం అంటూ నెలకు సరిపడా చిరుతిండి దగ్గర నుంచి వచ్చినప్పుడల్లా చేయించుకుని తీసుకెళ్తుంది. ఆ మధ్య ఒకసారి చెన్నైలో సూర్య పెనతండ్రి కొడుకు పెళ్లికి కంపల్సరిగా వెళ్లాల్సొచ్చింది. అప్పుడు తను కలిసొస్తానని ముందు రోజే వచ్చి కూర్చుంది వనజ. 2 రోజుల్లో తిరిగి వద్దామనుకున్నది కాస్త ఆ గుడి చూడాలని, ఈ గుడి చూడాలని మధురై, రామేశ్వరం, తిరువన్నామలై తిప్పించింది. తల్లి కొడుకు రైల్వే పాస్లో వెళ్లి రావచ్చునని అనుకున్న సూర్య ప్లాన్ అంతా తలకిందులు చేసి ఖర్చు 4 పెరిగేలా చేసింది వనజ. సూర్య ఏదైనా మాట్లాడితే చాలు, నీ పీనాసి బుద్ధులు ఆపరా, తోడబుట్టిన అక్క కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తావెందుకురా పిసినారిలాగా? మా ఆయనకు లీవ్ దొరకకపోబట్టే మీతో రావాల్సొచ్చింది. అయినా నీ సంగతి తెలిసే నాన్న అమ్మకి పెన్షన్ ఏర్పాటు చేసి వెళ్లాడు అని దులిపేసింది. వనజ చదివింది 10th క్లాస్ వరకైనా మాటలు మాత్రం లాయర్లను మించిపోయి ఉంటాయి. డిఆర్డిఎల్ వంటి పేరుగాంచిన సంస్థల్లో సైంటిస్ట్గా ఉద్యోగం చెయ్యాలని ఎంఎస్సీ ఫిజిక్స్ చేశాడు సూర్య. తండ్రి మరణంతో అతని కలలన్నీ అటకెక్కాయి. తల్లి, అక్క వాళ్ల గురించి వాళ్ళు ఆలోచించుకోవటం తప్ప సూర్య గురించి ఆలోచించటం మానేశారు. సూర్యకి పెళ్లిడి వయసు వచ్చింది. చెల్లెలు సుమకి పెళ్లి కాకుండా తను పెళ్లి చేసుకోవటం సబబు కాదు. అసలు తన జీవితంలో వసంతం వస్తుందా? తన కోసం ఆలోచించే అనుకూలమైన వ్యక్తి భార్యగా వస్తుందా? తనను అర్థం చేసుకునే భార్య వచ్చి తన వాళ్లలో మార్పు తెస్తుందా? లేక వాళ్లతో కలిసి తన జీవితాన్ని నరకంగా మారుస్తుందా? ఇలా పలు రకాల ప్రశ్నలతో రాత్రిళ్లు పడుకొని ఆలోచిస్తూ ఉదయం నిద్రలేచి మళ్లీ తనకు తానే సర్ది చెప్పుకొని మంచి కాలం కోసం నిరీక్షిస్తున్నాడు సూర్య. కాలం గిర్రున మరో సంవత్సరం ముందుకు కదిలింది. సుమ డెంటల్ డాక్టర్ కోర్సు బీడీఎస్ ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఇంకో 6 నెలల్లో కోర్సు పూర్తవుతుందనుకున్న సమయంలో సెలవులకింటికొచ్చిన సుమ సూర్య నిరీక్షణకు పరీక్షగా ఒక పెద్ద అణుబాంబు పేల్చింది. తనతో పాటు బీడీఎస్ చదువుతున్న వంశీతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది. వీళ్ల ప్రేమ వ్యవహారం వంశీ వాళ్ల ఇంట్లో తెలియటంతో తండ్రి భాస్కర్రావు ఆ రోజు సూర్య వాళ్ళతో మాట్లాడటానికి వస్తున్నాడని తల్లి సుభద్రమ్మతో చెప్పింది సుమ. చదువు పూర్తి కాకుండా పెళ్ళేంటని సుభద్రమ్మ కూతుర్ని అరిచింది. ఇప్పుడే పెళ్లి చేసుకోవటం లేదులే అమ్మా. ఏమో, సూర్యకు తెలిస్తే ఏమంటాడు, అయినా చెప్పి చూస్తాను అంది సుభద్రమ్మ. ఆ రోజు రాత్రి సుభద్రమ్మ సూర్యతో చెప్పింది. తల్లి వెనకాలే సుమ వచ్చి భయం భయంగా సూర్యతో చెప్పింది. విషయం విన్న సూర్య మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు. మరుసటి రోజు ఆదివారం అవటంతో సూర్య ఇంట్లోనే ఉన్నాడు. 10 గంటల సమయంలో వచ్చిన భాస్కర్రావు తనను తాను పరిచయం చేసుకున్నాడు. మీ చెల్లెలు సుమ, నా కొడుకు వంశీ ప్రేమించుకుంటున్నారు. ఈ మధ్యనే నా కొడుకు నాతో, డాడీ, నీకు అమ్మకి ఇష్టమైతేనే సుమను చేసుకుంటాను. నా కోసం ఒక్కసారి సుమ వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడండి. మేమిద్దరం సెటిల్ అయ్యాక పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని చెప్పాడు. మీకు నేను పరిచయం లేకపోవచ్చు, కానీ మీ చెల్లెలు సుమకి నేనెవరో బాగా తెలుసు అన్నాడు భాస్కర్రావు. ఆయనకి ఏం బదులు చెప్పాలో సూర్యకి అర్థం కాలేదు. తల్లివైపు చూశాడు. మళ్లీ భాస్కర్రావు కల్పించుకొని, మాది మిడిల్ క్లాస్ కుటుంబం. నా భార్య పేరు తులసి. మాకు 2 కవల పిల్లలు, ఒక కొడుకు, కూతురు. కొడుకు పేరు వంశీ, బీడీఎస్ చదువుతున్నాడు. కూతురు పేరు గాయత్రి, ఇంజనీరింగ్ 4వ సంవత్సరం చదువుతోంది. ఇప్పుడు నా కొడుకు వంశీ, మీ సుమ ప్రేమించుకుంటున్నారు. పరస్పరం ఇష్టపడుతున్నారు. దానిని గురించి మాట్లాడటానికే మీ ఇంటికొచ్చాను అన్నాడు. సుభద్రమ్మ కొడుకు వైపు చూసి అతను మాట్లాడటానికి ముందే కల్పించుకొని, ఏం పిల్లలో ఏంటోనండి, లక్షలు పోసి కాలేజీలో చదివిస్తుంటే చదువులు పూర్తి కాకముందే ప్రేమ పాఠాలు నేర్చుకొని కాబోయే వాళ్ళని వాళ్లే చూసుకొని పెళ్లిళ్లు మాత్రం చేయమంటున్నారు అంది సుభద్రమ్మ కోపం నటిస్తూ. ఆవేశపడకండమ్మా. ఈ విషయం విన్న వెంటనే నాకు మీలానే అనిపించింది. తర్వాత నిదానంగా ఆలోచించాను. మన కాలం కాదిది.
ఆ కాలంలో తల్లిదండ్రులు చూపించిన వాళ్ళనే చేసుకునేవాళ్ళం. కానీ ఈ కాలం అరేంజ్డ్ మ్యారేజ్ ఓల్డ్ ఫ్యాషన్కి మారిపోయాయి. కనీసం మన పిల్లలు మన అంగీకారం అడుగుతున్నారు. అందుకు సంతోషించండి. వాళ్ళ ఇష్టాన్ని మనం గౌరవించకపోతే వాళ్ళు మనల్ని గౌరవించకుండా వాళ్ళ తోవ వాళ్ళు చూసుకుంటారు. నేను మీ కుటుంబం గురించి, సుమ గురించి ఎంక్వైరీ చేశాక మీ ఇంటికొచ్చాను. నాకు సుమ కంటే సూర్య బాగా నచ్చాడు. సైంటిస్ట్ అవుదామనుకున్న తన లక్ష్యాన్ని పక్కన పెట్టి కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేస్తూ బాధ్యత తెలిసినవాడిగా వ్యవహరించటం నాకు బాగా నచ్చింది. ఈ కాలపు పిల్లలు సొంత లాభం చూసుకుంటున్నారే తప్ప మీ సూర్యలాగా చాలా తక్కువ మంది కుటుంబం, కన్నవాళ్ల గురించి ఆలోచిస్తున్నారు. నాకు సూర్యలో ఆ విషయం నచ్చి వెంటనే మీతో సంబంధం కలుపుకోవాలని మీ సమ్మతం కోసం వచ్చాను అన్నాడు భాస్కర్రావు. ఆ మాట వినేసరికి సుభద్రమ్మ, సూర్య మొహాల్లో చిరుదరహాసం తొంగి చూసింది. సూర్యకి చెల్లెలపై కొన్ని నిమిషాల ముందున్న కోపం శాంతించింది. భాస్కర్రావుతో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కుటుంబం మీద, నా మీద మీకున్న గౌరవానికి ధన్యవాదాలు సార్. మీలో నాకు నచ్చిన అంశం ఏమిటంటే మీరు కన్న పిల్లల ఇష్టాన్ని విని ఆవేశపడకుండా గౌరవించి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. నేను మీ అబ్బాయిని చూడలేదు అన్నాడు సూర్య. వెంటనే వ్యాలెట్ తీసి అందులో ఉన్న కొడుకు ఫోటో సూర్యకు చూపించి, సూర్య, రేపు మీ సుమతో కాలేజీకి వెళ్లి మా వంశీని చూడండి. వాడి ఫ్రెండ్స్ దగ్గర వాడి గురించి విచారించండి. నేను మీ గురించి విచారించినట్టు మీరు మా గురించి ఎంక్వైరీ చేయించుకోండి అన్నాడు భాస్కర్రావు. చాలా సంతోషం సార్. మా వాళ్లతో మాట్లాడి మీకు ఏ విషయం తెలియజేస్తాను అన్నాడు సూర్య. అంతలో అందరికీ కాఫీ తీసుకొచ్చింది సుమ. కాఫీ తాగుతూ, మీతో 2 కండిషన్ల గురించి మాట్లాడాలి. మొదటిది, వీళ్ళిద్దరూ చదువులు పూర్తి అవటానికి ఇంకో 6 నెలల టైం ఉంది. ఆ తర్వాతే పెళ్లి. ఖచ్చితంగా సార్. దీని గురించి నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను. మీరే చెప్పారు, మాకోకే అన్నాడు సూర్య. నా రెండో కండిషన్ ఏమిటంటే, నాకు పెళ్లిడికొచ్చిన కూతురుంది. పేరు గాయత్రి. తనకి పెళ్లి చేయకుండా వంశీకి పెళ్లి చేయటం పద్ధతి కాదు. తనకి ఇంకో 2 నెలల్లో ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతోంది. అందుకని నా కూతురు గాయత్రిని సూర్యకి చేసుకుంటామంటే దాని గురించి మాట్లాడదాం. మీకు అంగీకారం అయితే, అభ్యంతరం లేకపోతే ఆలోచించుకొని చెప్పండి. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ఫంక్షన్ పెట్టుకుందాం అన్నాడు భాస్కర్రావు. సూర్యకు ఏం బదులు చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడూ తన పెళ్లి గురించి తనే ఆలోచించలేదు. మళ్లీ భాస్కర్రావు మాట్లాడుతూ, కట్న కానుకల గురించి ఆలోచించకండి. మీ ఇంటి మహాలక్ష్మి మా ఇంటికొస్తే మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి పంపుతాము. మీరు మీ అల్లుడికి ఎన్ని కట్న కానుకలిస్తే మా అల్లుడికి అన్ని కట్న కానుకలు తిరిగిస్తాము. మీరు మీ అమ్మాయినిచ్చి మా అమ్మాయిని చేసుకోవటానికి అంగీకరిస్తే చాలు. ఇది నా సెల్ నెంబర్. మీరు ఆలోచించుకొని ఏ విషయం చెప్తే మనం కలుసుకుని వివరంగా మాట్లాడదాం అని నెంబర్ ఇచ్చి వెళ్లిపోయాడు భాస్కర్రావు. సుభద్రమ్మ కొడుకుతో, నువ్వు ఏమంటావు సూర్య అంది. ఇంకా నేనేం ఆలోచించలేదమ్మా అని ఏదో మాట్లాడుతుంటే అతని సెల్ ఫోన్ శబ్దం చేసింది. ఫ్రెండ్ ఫోన్ చేయటంతో బయటికి వెళ్లాడు సూర్య. సుమ తల్లితో, అమ్మా, ఇలా కుండమార్పిడి పెళ్లిళ్ళకి అన్నయ్య ఒప్పుకుంటాడో లేదో. ఇలాంటి విషయాల్లో అన్నయ్య చాలా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పుడు నా పెళ్లి కట్నం సమస్య కూడా లేదు. అన్నయ్యకి నువ్వే చెప్పి ఒప్పించాలి అంది సుమ. బయటికెళ్లిన సూర్య ఫ్రెండ్ మహేష్ని కలిసి ఇద్దరూ కెఫెటేరియాలో కూర్చున్నారు. సూర్య జరిగిందంతా చెప్పాడు. సూర్య, మంచి ఛాన్స్ మిస్ చేసుకోకు. ఈ అవకాశం వదులుకొని మీ సుమకి మాత్రం పెళ్లి చేసి పంపించావంటే ఆ తర్వాత నీ పెళ్లి గురించి పట్టించుకునే వాళ్లే ఉండరు మీ ఇంట్లో. మీ అమ్మగాని అక్కగాని నిన్నో ఏటీఎం మిషన్లా భావిస్తున్నారు. కానీ నీ మంచి చెడ్డల గురించి పట్టించుకోవటం లేదు. వాళ్ళు నీ గురించి ఆలోచించేవాళ్లైతే నీ పెళ్లి ఎప్పుడూ అయిపోయేది అన్నాడు మహేష్. అది నిజమే, కానీ నా భయం వేరుగా ఉంది. ఇంట్లో అమ్మ అక్కయ్య 10 రూపాయలైతే 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డారు. వీళ్లలాగే నాకొచ్చే భార్య కూడా దుబారా ఖర్చు మనిషైతే నా పరిస్థితి ఏమిటన్నదే నా ఆలోచన అన్నాడు. కరెక్టే. ఇవాళ మనం వంశీని కలిసి మాట్లాడినట్టే ఎంగేజ్మెంట్కి ముందే ఆ అమ్మాయిని కలిసి ఒకసారి మాట్లాడటం మంచిది. ఎందుకంటే రాబోయే అమ్మాయి ఎన్నో కలలతో వస్తుంది.
తీరా వచ్చాక మీ ఇంటి పరిస్థితులకు అడ్జస్ట్ కాలేకపోతే నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అన్నాడు మహేష్. అంతలో కాఫీ వచ్చింది. ఇద్దరూ తాగుతున్న సమయంలో కూర్చున్న చోటికి వెనక నుండి ఎక్స్క్యూజ్ మీ అన్న స్త్రీ గొంతు వినిపించటంతో వెనక్కి తిరిగి చూశారు ఇద్దరు. ఆ అమ్మాయి సూర్య వాళ్ళ దగ్గరకొచ్చి, హలో, నా పేరు గాయత్రి. మీరు మాట్లాడుకుందంతా విన్నాను. నేను మా ఫ్రెండ్తో కాఫీ తాగటానికి వచ్చాను. నిజానికి మీరు ఎవరో నాకు తెలీదు, కానీ మీ మాటలను బట్టి మా అన్నయ్య వంశీ ప్రేమిస్తున్న సుమ వాళ్ళ అన్నయ్య సూర్య మీరే అని వచ్చాను అంది. సూర్య మహేష్ ఒకరినొకరు చూసుకున్నారు. మళ్ళీ గాయత్రి మాట్లాడుతూ, సూర్య, మీ గురించి మా నాన్న చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరిద్దరూ మాట్లాడుకున్న విషయాలన్నీ విన్నాను. మీ గురించి, మీ ఇంటి పరిస్థితుల గురించి కొంతవరకు అర్థమైంది. నా గురించి, నా ఎడ్యుకేషన్ గురించి నాన్న చెప్పే ఉంటారు. ఇన్ కేస్ మన పెళ్లి జరిగితే నా వంతుగా నేను మీకు పూర్తి సహకారం అందిస్తాను. అంతేకాని మీరు ఊహిస్తున్నట్టు ఆడంబరాలకు పోయే వ్యక్తిత్వం కాదు నాది. మా ఫ్రెండ్ వెయిట్ చేస్తోంది, వెళ్తాను అని గాయత్రి వెళ్ళిపోయింది. అరే మచ్చా, నీ మంచి మనసుకి మంచి రోజులు గాయత్రి తీసుకురాబోతోందిరా. కంగ్రాచ్యులేషన్స్. ఇంకెవ్వరి గురించి నువ్వు ఆలోచించకుండా బుద్ధిగా గాయత్రిని పెళ్లి చేసుకో అని సూర్యని హగ్ చేసుకున్నాడు మహేష్. ఆ రోజు రాత్రి సుభద్రమ్మ కొడుకుతో మాట్లాడింది. ఈ సంబంధం అన్ని విధాలా అటు సుమకి ఇటు నీకు బావుంటుంది. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇంటికి మగపిల్లవాడైన నీతో అన్ని పనులు చేయించాల్సొస్తోంది. కోడలొస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి అంది. సూర్యకి నవ్వొచ్చింది. ఏమీ మాట్లాడకుండా సరేనమ్మా, అలానే కానిద్దాం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తను కొడుక్కి చెప్పటం వల్లనే ఈ కుండమార్పిడి పెళ్లిళ్లకి సూర్య ఒప్పుకున్నాడు అనుకుంది సుభద్రమ్మ. కాని సూర్య అంగీకరించింది మాత్రం గాయత్రి చెప్పిన మాటలకి, ఆమె తనని అభిమానిస్తున్న విధానానికి, ఆమె వ్యక్తిత్వానికి అని అతనికి మాత్రమే తెలిసిన వాస్తవం. మరి శనివారం నాడు సుభద్రమ్మను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు సూర్య. ఆమెకి అన్ని రకాల పరీక్షలు చేయించాడు. మరుసటి రోజు రిపోర్ట్లను తీసుకెళ్లి సూర్య డాక్టర్ని కలిశాడు. డాక్టర్, మా అమ్మకి ప్రాబ్లం ఏంటి? మోకాళ్ల సర్జరీ అవసరమా అన్నాడు. డాక్టర్ రిపోర్ట్లను చూసి నవ్వుతూ, 100% షీఈ్ ఆల్ రైట్ సూర్య, ఆమెకి ఎటువంటి ప్రాబ్లమ్సూ లేవు. మరి ఎప్పుడూ మోకాళ్ళు చేతులు విపరీతమైన నొప్పులంటూ బాధపడుతోంది అన్నాడు. ఆమె ఒంట్లో ఎలాంటి సమస్య లేదు. మానసికంగా నొప్పులున్నట్టుగా ఫిక్స్ అయిపోయింది ఆమె. ఏ పని చేయకుండా ఉంటే శరీరంలో మూమెంట్స్ లేకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. పని చేస్తుంటే వ్యాయామానికి వ్యాయామం, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నాడు డాక్టర్. ఇంటికొస్తూ సూర్య ఆలోచిస్తున్నాడు. ఇంటికి వనజక్క వస్తే చాలు, ఎక్కడ్లేని ఓపిక తెచ్చుకొని మరీ కూతురికి కావలసినవన్నీ రుచిగా రకరకాల వంటలు చేసి పెడుతుంది అమ్మ. ఆమెతో పాటు షాపింగ్కెళ్తుంది, ఇంటి పనులు చేస్తుంది. వనజ వెళ్ళగానే తనకి మాత్రం వండి పెట్టాలంటే కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటూ పడుకుంటుంది. ఎందుకు తనంటే ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు సూర్యకి. తల్లి పక్షపాత ధోరణి ఎందుకు చూపుతుందో తెలియటం లేదు. ఆలోచిస్తూ ఇంటికొచ్చాడు సూర్య. డాక్టర్ చెప్పింది తల్లితో చెప్పాడు సూర్య. దానికామె కోపగించుకొని, ఈ డాక్టర్లకి బాగా ఫీజులు గుంజటం అలవాటైపోయింది. ఫీజులు తీసుకుని నిజాలు చెప్తారా అంటే అదీ లేదు. నా నొప్పులు బాధలు భరించే నాకు తెలుస్తాయి కానీ వాళ్ళకెలా తెలుస్తుంది? ఎప్పటికీ ఈ రోగాలు తగ్గేలా లేవు, అంతా నా కర్మ అంది. కావాలని తల్లి అంటున్న మాటలకి బదులు ఏం చెప్పాలో తెలియలేదు సూర్యకి. కాలం వేగంగా 6 నెలలు తిరిగొచ్చింది. సుమా వంశీ, గాయత్రిల చదువు ముగిసింది. సుమా వంశీ ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఫేమస్ డెంటల్ క్లినిక్ లో జూనియర్స్ గా జాయిన్ అయ్యారు. గాయత్రి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తోంది. భాస్కర్ రావు మంచి రోజు చూసి సూర్య వాళ్ల ఇంటికొచ్చాడు. 2 పెళ్లిళ్ల విషయం మాట్లాడి మంచి ముహూర్తం చూపించారు. ఇద్దరి ఎంగేజ్మెంట్లు అనుకున్నట్టుగానే పూర్తయ్యాయి. ఆ తర్వాత నెలలో ఒక్కరోజు తేడాతో 2 పెళ్లిళ్లు ఘనంగా జరిగిపోయాయి. సూర్య గాయత్రిల శోభనం రోజు పాల గ్లాస్తో గదిలోకొచ్చిన గాయత్రితో, మా కుటుంబం గురించి నీకు ముందే తెలుసు అందుకని అన్నాడు. మా కుటుంబం అనకండి, ఇప్పుడిది మన కుటుంబం అంది నవ్వుతూ.
సరే, మన కుటుంబం ఇక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఉండటం నీకు ఇబ్బందిగా ఉంటుందేమో. అందుకని అందుకని కొన్ని రోజుల పాటు శారీరకంగా దూరంగా అన్నాడు మెల్లగా. అందుకా పెళ్లి చేసుకుంది? ఏమీ అవసరం లేదు. మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. మన ఇద్దరికీ మన కుటుంబ పరిస్థితులు తెలుసు. పరిస్థితులను మనకి అనుకూలంగా మార్చుకోవాలి కాని వాటిని చూసి భయపడకూడదు అని అతని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. నీ మాటలు వింటుంటే ఎంతో ధైర్యంగా ఉంది అన్నాడు ఆమె ఒళ్ళో తల పెట్టుకొని. గాయత్రి ప్రతి అంశాన్ని పాజిటివ్గా మాట్లాడుతుంటే చలించిపోయాడు సూర్య. జీవితంలో మొదటిసారి తన కోసం మాట్లాడే వ్యక్తి భార్యగా దొరకటం తన అదృష్టం అనుకుంటూ మౌనంగా కూర్చున్న సూర్యతో, ఎందుకా మౌనం అంది. వైవాహిక జీవితం స్టార్టింగ్లోనే నిన్ను ఇబ్బంది పెడుతుందేమోనని అనిపిస్తోంది. ఎన్నో కలలతో పెళ్లి చేసుకున్నావు. వాటిని పక్కన పెట్టి బాధ్యతలతో సమస్యలతో నాతో కలిసి నడవాల్సి రావటం అంటుంటే చప్పున అరచేత్తో అతని నోరు మోసింది. ఎందుకలా అనుకుంటున్నారు? ఇది మన ఇల్లు. ముందు ఇంటి సమస్యలు లేకుండా ఉంటే మీరు ధైర్యంగా ఉంటారు. దేనిని గురించి ఎక్కువగా ఆలోచించకండి. సమస్య తలెత్తినప్పుడు పరిష్కారం దాని వెంటే ఉంటుంది. ఎక్కువగా ఆలోచించకండి అంటూ అతనిలో ఒదిగిపోయింది. కాలం 15 రోజులు ముందుకు జరిగింది. గాయత్రి కాపురానికొచ్చింది. సుమ కూడా కాపురానికి వెళ్ళిపోయింది. గాయత్రి ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పనులు చేసి సూర్యకి కావలసినవన్నీ చూసి అతను ఆఫీస్కి బయలుదేరే ముందు రుచిగా టిఫిన్ చేసి పెట్టింది. లంచ్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపింది. కోడలి పనితనం చూస్తున్న సుభద్రలో ఎటువంటి మార్పు లేదు. కోడలుంది కదా అని ఇంకో అరగంట ఆలస్యంగా లేచి హమ్మా హయ్యా అని మూలుగుతూ కోడలతో అన్ని పనులు చేయించుకుంటోంది. నెల రోజుల తర్వాత తల్లిని చూడాలన్న వంకతో వనజ పుట్టింటికి వచ్చింది. రోజు ఆ నొప్పులు ఈ నొప్పులు అంటూ 8 తర్వాత నిద్రలేచే సుభద్రమ్మ ఇప్పుడు తొందరగా నిద్రలేచి కూతురు కోసం అది చెయ్యి ఇది చెయ్యి అని కోడల మీద అజమాయిషీ చేస్తోంది. అది చాలక తనే ప్రత్యేకంగా కూతురికి చేసి పెడుతుంటే గాయత్రి అనువదించుకోలేకపోయింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది గాయత్రి. 4 రోజుల తర్వాత ఓ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక వనజ సుభద్రమ్మ గదిలోకి వెళ్ళింది. గాయత్రి తన గదిలో పడుకొని సెల్ ఫోన్ చూస్తోంది. తల్లి కూతుర్లు మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. వనజ తల్లితో, అమ్మా, మీ అల్లుడు కొత్తగా ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నాడు అంది. అలాగా, మంచి మాట చెప్పావు తల్లి. ఇప్పుడు కష్టపడితే 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. దాని విషయమే నిన్నో సహాయం అడగాలని వచ్చాను అంది. ఏంటో చెప్పమ్మా, ఏం కావాలి? నువ్వు సూర్య దగ్గర చెప్పి ఎలాగైనా 3 లక్షలు ఏర్పాటు చేసేలా చూడు. మిగతా డబ్బు మేం చూసుకుంటున్నాము. ఎలాగైనా ఇప్పించమ్మా, మళ్ళీ మాకు రాగానే మీకు ఇచ్చేస్తాము అంది. పక్క గదిలో పడుకున్న గాయత్రికి ఆ మాటలు వినిపించి ఆశ్చర్యపోయింది. కాని సుభద్రమ్మ మాత్రం ఆశ్చర్యపోలేదు. కంగారు పడకుండా, అంతే కదా వనజ, సూర్యతో నేను చెబుతాలే. వాడి దగ్గర లేకపోతే ఆఫీస్లోను, అదీ కాకపోతే ఎవరి దగ్గరైనా అప్పుగానైనా తీసుకొచ్చి ఇవ్వమంటాను. నువ్వేం కంగారు పడకు అంది భరోసాగా. ఆ రోజు రాత్రి గాయత్రి భర్తతో వనజ తల్లితో చెప్పిన 3 లక్షల మాట చెప్పింది. ఆ మాటలు వినగానే వనజ మీద పట్టరానంత కోపం వచ్చింది. అతని ఆవేశం గమనించిన గాయత్రి, మీరు ఆవేశపడి అల్లరి కాకుండా నేను ఈ విషయాన్ని డీల్ చేస్తాను. అత్తయ్య మీకు చెప్పే వరకు మీరు తెలియనట్టే ఉండండి అంది. మర్నాడు ఉదయం సూర్య ఆఫీస్కి వెళ్ళాడు. గాయత్రి అత్తగారితో తను ఒకసారి తను చదివిన కాలేజీకి వెళ్లాల్సి వస్తుందని చెప్పి బయలుదేరింది. బయటకొచ్చిన వెంటనే వనజ భర్త మోహన్కి ఫోన్ చేసి తన ఆఫీస్కి వస్తున్నట్టుగా చెప్పింది గాయత్రి. అతను గాయత్రిని రమ్మని ఆఫీస్ లొకేషన్ షేర్ చేశాడు. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళింది. గాయత్రిని సాదరంగా ఆహ్వానించాడు మోహన్. కుశల ప్రశ్నలయ్యాక, అవును, ఇప్పుడు అత్తయ్య గారికి ఎలా ఉందమ్మా? ఆమెకి ఒంట్లో బాలేదంట కదా, అందుకే వనజ పుట్టింటికి వెళ్ళింది అన్నాడు మోహన్. గాయత్రికి మ్యాటర్ అర్థమై, అలాంటిదేమీ లేదండి, బాగానే ఉన్నారిప్పుడు అంది. అవునా, అత్తయ్య గారికి బాలేదని తగ్గే వరకు ఉండొస్తానని వనజ వచ్చిందే మరి?
అత్తయ్య గారు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారన్నయ్య. అవును, మీరిప్పుడు ఏదో కొత్త బిజినెస్ చేయబోతున్నారంట కదా అంది. నేనా? కొత్త బిజినెస్సా? ఎవరు చెప్పారు అన్నాడు మోహన్ ఆశ్చర్యంగా. వనజ వదినే చెప్పింది. చూడమ్మా, నేను ఆఫీసులో మంచి పోస్ట్లో ఉన్నాను. శని ఆదివారాలు సెలవు, మంచి జీతం వస్తుంది. ఇలాంటి వసతులు వదులుకొని బిజినెస్ రిస్క్ చేయటం నా వల్ల కాదు. నాకేమీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. వచ్చే సంవత్సరం అమెరికా కూడా వెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. గాయత్రికి వనజ ఆడుతున్న డబుల్ గేమ్ ఏమిటో అర్థమైంది. భర్త వ్యాపారం చేసేయబోతున్నాడని సూర్య దగ్గర నుంచి తల్లి ద్వారా డబ్బులు గుంజాలని చూస్తోంది. ఏంటి గాయత్రి, ఏవైనా ప్రాబ్లమా? అది అని అప్పటి వరకు వనజ ప్రవర్తన, పుట్టింట్లో ఆమె ఆడుతున్న నాటకాల గురించి వివరంగా చెప్పింది గాయత్రి. విన్న మోహన్ షాక్ అయ్యాడు. ఏంటి గాయత్రి, నువ్వు చెప్పేదంతా నిజమా? నిజంగా నాకిదంతా తెలీదమ్మా. పాపం సూర్య ఎంత ఫీల్ అవుతున్నాడో. ఆఫీస్ పనులతో బిజీగా ఉండటం వల్ల సూర్యని తరచూ కలవలేకపోతున్నాను అని ఫీల్ అయ్యాడు మోహన్. అన్నయ్య, మీకు సూర్యగారి కుటుంబానికి సరైన కమ్యూనికేషన్ లేదు. మీరు సూర్యతో మాట్లాడండి. ఇంటికి వస్తూ పోతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. మీరు రాకపోవటంతో వనజ వదిన అడ్వాంటేజ్ తీసుకుని ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ తనకి కావలసినవి ఏర్పరచుకుంటోంది, పబ్బం గడుపుకుంటుంది అంది. అర్థమైంది గాయత్రి, ఇది నా అశ్రద్ధ వల్లే జరిగింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను. సూర్యతో మాట్లాడతాను అన్నాడు మోహన్. అన్నయ్య, ఇప్పుడు జరుగుతున్న సమస్యలకి చెక్ పెట్టడానికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. దాని ప్రకారం మీరు చేస్తే సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అంది. ఏంటో చెప్పమ్మా, ఎలాంటిదైనా నేను చేస్తాను. గాయత్రి తన ఐడియా చెప్పి వచ్చే ఆదివారం ఇంటికి రండన్నయ్యా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. ఆదివారం రానే వచ్చింది. ఇంట్లో వనజ, సుభద్రమ్మ, గాయత్రి, సూర్య ఉన్నారు. సూర్య టీవీలో న్యూస్ చూస్తున్నాడు. సరిగ్గా 10 గంటలకు మోహన్ వచ్చాడు. పలకరింపులయ్యాక మోహన్ తనతో తెచ్చిన పళ్లబుట్ట గాయత్రికి ఇచ్చాడు. మోహన్ని చూసిన వనజ లోలోన భయపడుతూనే ఉంది. లోపల్నుంచి సుభద్రమ్మ వచ్చి అల్లుడిని పలకరించింది. అత్తయ్య, మీకు ఒంట్లో బాలేదని వనజ మీకు కూడా ఉండి చూసుకోవటానికి వెళ్తానని చెప్పొచ్చి వారం రోజులైంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఏవైనా సీరియస్గా ఉందేమోనని చూసుకోదామని వచ్చాను అన్నాడు. అల్లుడు మాటలు విన్న సుభద్రమ్మకి కూతురు అబద్ధం చెప్పి వచ్చిందన్న విషయం అర్థమైంది. వనజను సమర్థించే విధంగా, అవును బాబు, మోకాళ్ళు చేతులు ఒకటే నొప్పులు, ఏం చేస్తాం? వయసైన కాలంలో ఇవన్నీ సహజం. ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదు అంది నీరసపు గొంతుతో. తల్లి మాటలు విన్న సూర్యకి కోపం వస్తోంది. గాయత్రిని చూశాడు. ఆవేశపడద్దని కళ్లతోనే సైగ చేసింది గాయత్రి. అవునా, నాకు తెలిసిన ఒక ప్రకృతి వైద్యశాల ఉంది. ఇలాంటి నొప్పులు తగ్గించటంలో వాళ్ళకి బాగా పేరుంది. అయితే 6 నెలలు ఆశ్రమంలోనే ఉండాలి. వాళ్ళు పత్యపు భోజనం పెడతారు. మందులు వాడుతూ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి నొప్పులన్నీ మాయమైపోతాయి. నేను ఇప్పుడే ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతాను అని ఫోన్ తీశాడు మోహన్. వెంటనే సుభద్రమ్మ కల్పించుకొని, అయ్యో అదేం వద్దులే బాబు, మొన్ననే సూర్య డాక్టర్ దగ్గర చూపించాడు, ఇప్పుడు కొంచెం పర్వాలేదులే అంది కంగారుగా. అలా అయితే ఓకే అత్తయ్య. సరే వనజ, రా మనింటికి వెళ్ళిపోదాం అన్నాడు. ఇప్పటికిప్పుడు రమ్మంటే ఎలా వస్తాను? అమ్మని మొన్ననేగా ఆసుపత్రిలో చూపించింది. మందులు వాడుతోంది. నొప్పులు కొంచెం తగ్గుతున్నాయి. 2 రోజులుండి మా అమ్మకు పూర్తిగా తగ్గాకొస్తాను అంది వనజ. అలాగా, అయితే ఓ పని చేద్దాం. నెలలో వారం 10 రోజులు ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నాకు ఇబ్బంది అవుతోంది. నేను నిర్ణయానికొచ్చాను. లాయర్ ద్వారా డివోర్స్ నోటీసులు పంపిస్తాను. మీ అమ్మను చూసుకుంటూ పర్మనెంట్గా పుట్టింట్లోనే ఉండిపో అన్నాడు మోహన్. అంతే. మోహన్ మాటలు విన్న వనజ, సుభద్రమ్మలకు నోట మాట రాలేదు. సుభద్రమ్మ కంగారుగా, ఏంటి బాబు ఏదేదో అంటున్నావు? అది చిన్నపిల్ల, నా మీద ప్రేమతో వస్తోంది. దీనికి విడాకులంటావేంటి అంది. వనజ మొహం జేవురించింది. కన్నీళ్లు చంపగుండా కారుతున్నాయి. సూర్య, గాయత్రి ఎటువంటి రియాక్షన్ లేకుండా చూస్తున్నారు. సూర్య మౌనం చూసి సుభద్రమ్మకి చిర్రెత్తుకొచ్చింది. ఏంట్రా, అల్లుడుగారు విడాకులంటుంటే ఏం మాట్లాడకుండా కూర్చున్నావేంటి?
బావా అది అని మాట్లాడబోతున్న సూర్యకి అడ్డుపడి, మిస్టర్ సూర్య, ప్లీజ్, ఇది మా భార్యాభర్తల వ్యవహారం, దయచేసి ఇంటర్ఫియర్ అవ్వద్దు అన్నాడు మోహన్. సుభద్రమ్మ కూడా కళ్ళొత్తుకోసాగింది. అత్తయ్య, వనజ ఇదంతా నీ మీద ప్రేమతో చేస్తుంది కాదు. ఎలాగైనా మీరు ఉంటున్న ఈ ఇల్లు తన తండ్రి సంపాదించిందని, అందులో తనకు సుమకి వాటా వస్తుందని సూర్యని అడగాలని ప్లాన్ వేసింది. కాని సూర్యకి పిసినారి అని బిరుదిచ్చి ఇంట్లో వాటా ఇస్తాడో లేదోనని లాయర్ని సంప్రదిద్దామని సుమని వంశీని అడిగింది. వాళ్లు తమకక్కర్లేదని కరాఖండిగా చెప్పటంతో తనే సొంతంగా కేసు వేద్దామని లాయర్ని సంప్రదించింది. అందుకు కావలసిన డబ్బు కోసం నేను బిజినెస్ చేసుకోబోతున్నట్టు నాకు తెలియకుండా మీతో చెప్పి ఇక్కడ కొత్త డ్రామా మొదలుపెట్టింది అని మోహన్ అన్నాడు. సరిగ్గా సమయంలో సుమావంశీ కారులో వచ్చారు. లోపలికొస్తూనే అందర్నీ పలకరించారు. ఏంటి, వాతావరణం సీరియస్గా ఉన్నట్టుంది అంది సుమ. సుమా, నీకు వనజక్కలాగా ఏవైనా కోరికలుంటే ఇప్పుడే చెప్పు. వంశీబావా, నీక్కూడా ఏమైనా డబ్బు సహాయం కావాలంటే చెప్పండి అన్నాడు సూర్య విరక్తిగా. ఏంటన్నయ్యా కొత్తగా అడుగుతున్నావు? నేను కాని మా ఆయన కాని అది కావాలి ఇది కావాలని ఎప్పుడైనా అడిగామా? నన్ను చదివించి నాకు మంచి జీవితాన్నిచ్చావు, అంతకంటే నాకింకేం కావాలి అంది సుమ. సుమా, నేను ఇంతవరకు ఎన్నడూ అది కావాలి ఇది కావాలని సూర్యని కాని మీ అమ్మని కాని అడిగింది లేదు. ఏమత్తయ్యా, సూర్య చెప్పండి అన్నాడు మోహన్. ఆ మాటకి ఏం చెప్పాలో సుభద్రమ్మకి పాలుపోలేదు. థ్యాంక్స్ సుమా, థ్యాంక్స్ బావగారు, అర్థం చేసుకున్నందుకు అన్నాడు సూర్య. వనజ మౌనం చూసి, అక్క, ఎన్నోసార్లు చెప్పాను నీకు, అన్నయ్య మనసు చాలా సున్నితం, ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించద్దు అని. విన్నావా? నువ్వు 10th వరకు చదువుకున్నావు, కాని ఏం ప్రయోజనం? ఇక్కడ నాన్న కొన్నది కేవలం 200 గజాల స్థలం. అందులో ఇంటి బేస్మెంట్ కూడా పూర్తిగా వేయకుండా అసంపూర్తిగా వదిలి వెళితే అన్నయ్య ఎంతో కష్టపడి పూర్తి చేశాడు. నీకు పెళ్లి కూడా చేశాడు. నన్ను కూడా బీడీఎస్ చదివించి పెళ్లి చేయటం చిన్న జీతంతో సాధ్యమయ్యే విషయమేనా? ఎన్నడైనా ఆలోచించావా? పైగా అమ్మ తెచ్చిపెట్టుకున్న రోగాలకి అదనంగా ఆస్పత్రి ఖర్చులు. ఎప్పుడు అమ్మ నువ్వు మీ గురించి ఆలోచిస్తున్నారు కాని అన్నయ్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించరు. ఎందుకంటే అన్నయ్య అమ్మకి సవతి కొడుకు కాబట్టి. నాన్న మొదటి భార్య లక్ష్మికి అన్నయ్య పుట్టిన 5 ఏళ్లకి మరణించింది. నాన్న అమ్మని 2వ పెళ్లి చేసుకున్నాడు. అమ్మ పైకి సవతి కొడుకుని ఎంతో అభిమానంగా నాన్నకు భయపడి పెంచినా లోపల అన్నయ్య అంటే అయిష్టత పెంచుకుంది. అమ్మకి మొదట నువ్వు పుట్టావు, తర్వాత 3 ఏళ్లకి నేను పుట్టాను. నువ్వు అమ్మ మాట వింటావు కాబట్టి అన్నయ్య అంటే తనలో పెంచుకున్న ద్వేషాన్ని నీకు బదిలీ చేసింది. నాన్న పోయాక ఆ విముఖత తీవ్ర రూపం దాల్చింది మీ ఇద్దరిలో. నీకు పెళ్ళయ్యాక కూడా అన్నయ్య దగ్గర నుండి ఏదో ఒక రూపంలో డబ్బు గుంజాలని ప్రయత్నిస్తున్నావే కాని అన్నయ్య గురించి ఏనాడైనా ఆలోచించావా? అసలు అన్నయ్య మనల్ని ఏనాడైనా వేరుగా చూశాడా? పక్షపాతం ఎవరిలో ఉందో చెప్పు. మన కోసం తన చదువుకి పొంతనలేని ఉద్యోగం చేస్తూ సైంటిస్ట్ అవ్వాలన్న తన ఆశయాన్ని లక్ష్యాన్ని అణిచిపెట్టుకుని ఎదుగుబొదుగులేని చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు అన్నయ్యకి పెళ్ళయింది. ఈ 200 గజాల ఇంటిని 3 భాగాలు చేస్తామా? అసలు నువ్వు బావగారిని వదిలి ఇక్కడికొచ్చి ఉండగలవా? అంది సుమ ఆవేదనగా. సుమ మాట్లాడుతుంటే సూర్య కళ్ళు చెమర్చాయి. సుభద్రమ్మ చిన్న కూతురి మాటలకు కంగు తిన్నట్టుగా చూసి సిగ్గుతో తల వంచుకుంది. మోహన్ కల్పించుకొని, వనజ, నీకంటే చిన్నదైన మీ చెల్లెలు సుమకి ఉన్నంత ఆలోచన కూడా పెద్దదానవైన నీకు లేకపోయాయి. నాతో కలిసి ఉండదలుచుకున్నావా లేక డివోర్స్ ఇవ్వదలుచుకున్నావో నీ చేతుల్లోనే ఉంది, ఆలోచించుకో అన్నాడు మోహన్. వనజ వెక్కి వెక్కి ఏడుస్తోంది. బాబూ, చిన్నవాళ్లైనా మీరు నన్ను క్షమించండి. సూర్య చిన్నతనం నుండి బాగా చదువుకున్నాడు, కష్టపడే మనస్తత్వం. మగపిల్లవాడు ఎలాగైనా వృద్ధిలోకి వస్తాడు అనుకునేదాన్ని. నా తొలి సంతానం వనజపై అధిక ప్రేమ పెంచుకోవటం వల్ల, అతి గారాభం వల్ల దానికి సరిగా చదువు అవ్వలేదు. దానికి పెళ్ళవుతుందని భయపడేదాన్ని. కాని సూర్య మమ్మల్ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసేవాడు. సూర్య తన కలలను పక్కన పెట్టి కుటుంబం కోసం పాటుపడటం దగ్గర నుంచి అన్నీ తెలుసు. కాని వనజపై పెంచుకున్న ప్రేమ వల్ల నా కళ్ళు మూసుకుపోయాయి. ఇప్పుడు నేనేంటో తెలుసుకున్నాను. ఒంట్లో ఓపికండి సూర్యకి కనీసం తిండి పెట్టకుండా ఇబ్బంది పెట్టాను.
అన్నీ నా స్వయంకృతాపరాధాలే. మీరంతా చిన్నవాళ్లైనా నన్ను మన్నించండి. వనజ కూడా మారిపోయింది అంటూ సుభద్రమ్మ కన్నీళ్లతో అల్లుడు చేతులు పట్టుకుంది. మోహన్ చెప్పిన డివోర్స్ మాటలకి వనజ కింద కూర్చొని ఏడుస్తోంది. గాయత్రి వనజ దగ్గరికి వెళ్లి దగ్గరకు తీసుకుంది. కళ్ళు తుడుచుకుంటున్న అత్తగారితో, మీరిద్దరలా ఫీల్ అవ్వకండి. చేతుకున్న అన్ని వేళ్లు సమానంగా లేనట్టే ఇంట్లో ఉన్న అందరూ ఒకే మనస్తత్వంతో ఉండాలని లేదు. అయితే కుటుంబం అనేసరికి 5 వేళ్లు సమానంగా లేకపోయినా వాటి మూలాలు అరచేతిలో కలిసి ఉంటాయి. అందుకే వేళ్లన్నీ కలిసికట్టుగా ఉంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు. ఎవరూ ఏటిలోని కెరటాలను విడదీయలేరు. జరిగిందేదో జరిగింది. తప్పిదాలు తెలుసుకుని సరిచేసుకోవడమే విజ్ఞత అంది గాయత్రి. గాయత్రి, చిన్నదానవైనా నా కళ్ళు తెరిపించావు. థ్యాంక్స్ అమ్మా. నేను మా ఆయన్ని వదిలి ఇంకెప్పుడు ఎక్కడికి ఒంటరిగా రాను. వస్తే ఇద్దరం కలిసే వస్తాం అని భర్త పక్కకి వెళ్లి నించుంది వనజ. ఇది కదా కావాల్సింది అని మోహన్ సూర్యకి వంశీకి హైఫై ఇచ్చాడు. ఈ శుభ సమయంలో మీ అందరికీ 2 స్పెషల్ న్యూస్లు చెప్తాను. ఒకటి, మా ఆయన సూర్యకి డిఆర్డిఎల్లో జూనియర్ సైంటిస్ట్గా అపాయింట్మెంట్ వచ్చింది. రెండోది, నేను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన కంపెనీ నుండి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది అంది గాయత్రి. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పారు. మరి పార్టీ ఎప్పుడు అన్నారు మోహన్ వంశీ. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మీ అందరికీ విందు భోజనం చేసి పెడతాను. అందాక మాట్లాడుతూ ఉండండి అని వంటింట్లోకి వెళ్ళింది సుభద్రమ్మ. తన వల్ల తయారైన పరిస్థితులు సుఖాంతమైన సంతోషంలో. భార్య తన ఇంట్లో తెచ్చిన ఈ చక్కటి మార్పుని గమనిస్తూ ఆనందంతో గాయత్రినే చూస్తూ ఉండిపోయాడు సూర్య. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.